ఈరోజు జనవరి 2025 సంవత్సరంలో ఉన్నాం. మనం జనవరి టు ఫిబ్రవరి దాకా స్పేస్ లో ఒక ఆస్ట్రానామికల్ ఈవెంట్ చూడొచ్చు, మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దాని పేరే ప్లానెట్ ప్యారెడ్. అంటే 6 ప్లానెట్స్ దాకా మనకి ఒకే లైన్ మీదకి వస్తాయి. ఇక్కడ ఒకే లైన్ అనే దాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవాలి. మూన్ కానీ సన్ కానీ ప్లానెట్స్ కానీ ఒకే లైన్ మీద ఉంటాయి ఎప్పుడు. కాబట్టి కొన్ని రోజులు అవి సన్ లైట్ లో ఉంటాయి, కొన్ని రోజులు డార్క్ లైట్ కి వస్తాయి. ఇలా డార్క్ లైట్ కి వచ్చినప్పుడు ఆ ప్లానెట్స్ ఎక్లిప్టిక్ అనే మార్గంలోనే వెళ్తాయి. సన్ అదే విధంగా వెళ్తుంది, మూన్ వెళ్తుంది. మూన్ అయితే ఎక్లిప్టిక్ కి నార్త్ సైడ్ కొన్ని రోజులు ఉంటుంది, ఎక్లిప్టిక్ సౌత్ సైడ్ కొన్ని రోజులు ఉంటుంది. దాన్ని అసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్ అంటాం. నార్త్ అసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్ అంటాం. అలాగే ప్లానెట్స్ కూడా దాదాపుగా అదే రేఖ మీద ఉంటాయి. అయితే ఇవి ఇందులో మెర్క్యూరీ అనేది ఫస్ట్ ప్లానెట్ అన్నమాట. అది మనకి ఇది హొరైజన్ కి కింద కనిపిస్తుంది. బట్ ఈరోజు వింటర్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి, చలికాలం రన్ అవుతుంది కాబట్టి వింటర్ ప్లానెట్ ని కొంచెం అబ్జర్వ్ చేయడం కష్టం అవుతుంది. అయితే ప్రయత్నం చేస్తే కనిపించే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం తూర్పు వైపును చూస్తే 6:30 అలాగా మార్స్ కనిపిస్తుంది అనమాట. ఈ మార్స్ అనేది రెడ్డిష్ గా కనిపిస్తుంది. మామూలుగా ప్లానెట్స్ ని కాన్సల్టేషన్ ని అబ్జర్వ్ చేసేటప్పుడు ప్లానెట్స్ అనేవి బ్లింక్ అవ్వవు అనమాట, స్టార్స్ అనేవి బ్లింక్ అవుతాయి. ఇవన్నీ కూడా ఒకే లైన్ మీద ఉంటాయి. దాన్నే మనం ఎక్లిప్టిక్ ప్లెయిన్ అన్నాం, రవి మార్గం అని కూడా అంటారు అనమాట దాన్ని. సో మార్స్ ని మనం తూర్పు వైపున చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసి 6 to 8 మధ్యలో మనం నెత్తి మీద కొంచెం డౌన్ గా చూస్తే జూపిటర్ కనిపిస్తుంది అనమాట. ఈ జూపిటర్ ప్లానెట్ కూడా బాగా బ్రైట్ గా కనిపిస్తుంది. 2 ప్లానెట్స్ 3 మెర్క్యూరీ తో కూడా కలిపితే. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ వైపు చూస్తే వీనస్ బ్రైటెస్ట్ స్టార్, ఈవినింగ్ స్టార్ లాగా కనిపిస్తుంది అనమాట. వీనస్ కి పై వైపు కొంచెం అటు కొంచెం సౌత్ వైపుగా చూస్తే మనకి సాటర్న్ కనిపిస్తుంది అనమాట. సో ఇవి కనిపించడంతో పాటు యురేనస్, నెప్ట్యూన్ అనేవి కూడా వాటి మధ్యలోనే ఉన్నాయి, జూపిటర్ కి వాటి మధ్య ఉన్నది. ఇప్పుడు యురేనస్, నెప్ట్యూన్ మన నేకర్ అయితే చూడలేము, టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు అనమాట. అయితే టెలిస్కోప్ ద్వారా చూడడం అనేది కొంచెం సంక్లిష్టమైన పని అన్నమాట. సో నేను చాలా వరకు రూరల్ చిల్డ్రన్స్ కి అలాగే వాటిని చూపించడం జరిగింది. చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యారు. మూన్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది అయితే సూపర్ ప్రోగ్రామ్, లోనార్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్, మ్యాపింగ్ కూడా చేస్తాం. అయితే ఈ ప్లానెట్ ప్యారెడ్ ని చూసేటప్పుడు నేను ఈ పొంగల్ హాలిడేస్ ముందు, పొంగల్ హాలిడేస్ తర్వాత రూరల్ చిల్డ్రన్ తో పాటు స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ లో చూపించడం జరిగింది. అలాగే కొంత విలేజ్ పిల్లలకి, అంటే రెసిడెంట్ స్కూల్స్ పిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి కూడా చూపించారు అనమాట. జూపిటర్ ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. సో ఇవి చూపించడమే కాకుండా వాళ్ళతో కలిపి ఆస్ట్రో ఫోటోగ్రఫీ, ఆస్ట్రో వీడియోస్ తీయడం జరిగింది అనమాట. దానికోసమే టెలిస్కోప్ మనం ఉపయోగించడం జరిగింది. టెలిస్కోప్ లో ఏమి అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఒకటి మ్యాగ్నిఫికేషన్ అర్థం చేసుకోవాలంటే దీని యొక్క ఫోకల్ లెంత్, అంటే ప్రైమరీ మిర్రర్, సెకండ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ బై మన ఐపీస్ కి అనేస్తే దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నిఫికేషన్ లెన్స్ ఉంటాయి. వాటి మ్యాగ్నిఫికేషన్ లెన్స్ తో పాటు మనం కెమెరా దీనికి అటాచ్ చేసినప్పుడు దాని యొక్క అంటే లైటింగ్ డౌన్ చేయాలి. దానికోసం ప్రత్యేకమైన యాప్లు వాడడం జరుగుతుంది అనమాట. సో టోటల్ గా ఒక రోజు నైట్ ఎంత అయితే నాకు క్యాప్చర్ అవ్వలేదు జూపిటర్, ఎందుకంటే అది బెర్రర్ అయింది అనమాట. లైటింగ్ ఇట్లాగా ఫోకస్ లాగా వచ్చింది, అవ్వలేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ చాలా దాని గురించి మొత్తం అర్థం చేసుకుని నా కెమెరా సెల్ ఫోన్ అడాప్టర్ పెట్టాలి దానికి. అది చాలా తక్కువ పాయింట్స్ లో అది వెళ్ళిపోతుంటది, అట్లాగా పక్కకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ టార్గెట్ సెట్ చేయడం చాలా కష్టమైన పని. సో తంటాలు పడ్డాము, కష్టపడ్డాము, వర్కౌట్ చేసాము, సులభతరం అయిపోయింది. ట్రైనింగ్ ఫర్ హార్ట్ ట్యాంక్ ఫర్ నాలెడ్జ్ లాగా. సో ఇప్పుడు నేనేం చేశానంటే, ఫస్ట్ జూపిటర్ కి టార్గెట్ చేసినప్పుడు జూపిటర్ మనం చూస్తా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. అది దాన్ని మనం డైర్నల్ మోషన్ అంటాం. ఆ డైర్నల్ మోషన్ అనేది మామూలుగా మనకు అందరికి తెలిసింది, ఎందుకంటే ఆకాశంలో జియోసెంట్రిక్ గా చూసినప్పుడు అవి ప్లానెట్స్ కానీ, సన్ కానీ, మూన్ కానీ మూవ్మెంట్ వెళ్తాయి. అది అబ్జర్వ్ చేయలేం. టెలిస్కోప్ లో చూస్తే దాని యొక్క వేగాన్ని చూడొచ్చు. జూపిటర్ చూసినప్పుడైతే పర్ సెకండ్ కి 1.5 కిలోమీటర్ వెళ్తుంటది. అది చాలా స్పీడ్ గా మీరు చూస్తారు. నేను తీసిన వీడియోస్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, అవి గమనించండి, చాలా స్పీడ్ గా వెళ్తుంది అనమాట. సో అది వచ్చేసి 140,000 కిలోమీటర్ల డయామీటర్. అది ఎర్త్ తో పోలిస్తే 11 రెట్లు పెద్దది డయామీటర్ తో. అదే విధంగా కాకుండా దాని వాల్యూమ్ లో మనం ఎర్త్ కనేస్తే 1300 చిల్లర దాకా దాంట్లో ఎర్త్స్ పడతాయి అనమాట. సో ఇలా చూసినప్పుడు
జూపిటర్ మీద ఉండే ఆ గ్యాస్ గెయింట్ అన్నమాట, అది గ్యాస్ ప్లానెట్ అన్నమాట. దాని మీద మబ్బులు ఉంటాయి ఎక్కువగా, అవి రెడ్ కలర్ లో ఉంటాయి. రెడ్ స్పాట్ ని చూడొచ్చు మనం, ద గ్రేట్ రెడ్ స్పాట్ ని చూడొచ్చు. అలాగే దానికుండే 4 మూన్స్ కూడా కనిపిస్తాయి అనమాట, లియో, గ్యామ్డో, క్యాలిస్టో ఇలాగ వస్తాయి. ఐఓ అనే ఒక 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 శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్ ఉంటుంది. అది అది జూపిటర్ కి దగ్గరగా ఉంటది. మనకి భూమి మీద సోలార్ ఎక్లిప్సెస్, లోనార్ ఎక్లిప్సెస్ ఎలాగో దానికి కూడా ఎక్లిప్సెస్ మనం చూడొచ్చు అనమాట. ఈ లియో అనేది జూపిటర్ కి లోపలికి వెళ్ళినప్పుడు, ఎక్లిప్స్ ఏర్పడినప్పుడు అది మళ్ళీ బయటికి రావడానికి పట్టే సమయాన్ని లెక్కించారు రోమన్ అనే ఒక శాస్త్రవేత్త. అలాగా ఫర్దస్ట్ గా ఉన్నప్పుడు, భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, దూరంగా పోయినప్పుడు లెక్కించినప్పుడు 16 నిమిషాలు తేడా వచ్చి ఆయన స్పీడ్ ఆఫ్ లైట్ కనుక్కుంటాడు అనమాట. సో ఇలాంటి ఇన్నోవేషన్, డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ గురించి చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. అలాగే ఆ 4 మూన్స్ కూడా చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలాగ క్యాప్చర్ చేసాము, అది ఎంత వేగంగా పోతుంది, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ నేను సాటర్న్ కి టార్గెట్ చేశాను. సాటర్న్ 100 మ్యాగ్నిఫికేషన్ లో కూడా చిన్న డాట్స్ లాగా కనిపిస్తుంది. దానికి కొంచెం మ్యాగ్నిఫై చేసినప్పుడు అది ఫర్ సెకండ్ కి డైనల్ మోషన్ వచ్చేసి 3.5 కిలోమీటర్ పర్ సెకండ్ అనమాట. చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంటది. సాటర్న్ వరకు కొంచెం అసంతృప్తిగా ఉన్నాను, అది కరెక్ట్ గా క్యాప్చర్ చేయలేదు నేను. అయినా దాదాపుగా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం అంటే ఈ టెలిస్కోప్ ని అరేంజ్ చేయడంలో, ఈ ఫిట్ చేయడంలో జస్ట్ ఒక్క అలా టచ్ చేసినా అది మిస్ అవుతుంది అనమాట. అంత యాక్యురసీగా తీయాలి కాబట్టి దీని పేషెన్సీ కావాలి, చాలా కష్టపడాలి. అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే పిల్లలతో కలిసి చేసేటప్పుడు చాలా వండర్ఫుల్ గా చేయొచ్చు. మీరు ఇప్పుడు సాటర్న్ చూస్తారు, దాని రింగ్స్ సూపర్ గా కనిపిస్తాయి అనమాట మనకి. అలాగే బ్రైట్ గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది 1,20,000 కిలోమీటర్ దీని డయామీటర్. సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ అనమాట సాటర్న్ అనేది. ఇది వచ్చేసి 1.5 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇది చాలా, ఈ 2 ప్లానెట్స్ వరకు వండర్ఫుల్ గా కనిపిస్తాయి, జూపిటర్ అండ్ సాటర్న్. నెక్స్ట్ వచ్చేసి వీనస్ చూసాము. అయితే వీనస్ ఏంటంటే దాని మీద CO2 ఉండడం వల్ల ఒక మనం పేపర్ ని రౌండ్ గా కట్ చేసి, సగం కట్ చేస్తే అర్థం అంటాం, అంటే మనం ఫస్ట్ క్వార్టర్ మూన్ అంటాం కదా, అలా తెల్లగా కనిపిస్తుంది. తప్పితే దాని మీద కలర్స్ ఏమి కనిపించలేదు. దానికి ఫిల్టర్స్ వాడాలని సెర్చ్ చేస్తే తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి మార్స్ చూసాము. మార్స్ కూడా రెడ్ కలర్ లో కనిపించింది, దానికి ఫిల్టర్స్ వాడాలి. ట్రై చేశాను అనమాట, చాలా వండర్ఫుల్ అనిపించింది, నాకు ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఈ ప్లానెట్ ప్యారడై అనేది కూడా అందరు చూడండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఆకాశం వైపు తలెత్తి చూడండి, చాలా హ్యాపీగా ఉంటది. ఇంకోటి నేర్చుకోవడం, నిరంతర విద్యార్థిగా ఉండడం చాలా గొప్ప విషయం అనమాట. సో నేను ఈ ప్లానెట్ ప్యారడై ని విలేజెస్ కి తీసుకెళ్లాలనుకుంటున్నాను, అలాగే రెసిడెంట్ స్కూల్స్ కి ముఖ్యంగా, ఎందుకంటే చాలా మంది విలేజ్ పిల్లలు అక్కడ ఉంటారు కాబట్టి ఆల్ రెసిడెంట్ స్కూల్స్ లో నేను ఈ ప్రోగ్రామ్ ని జనవరి టు ఫిబ్రవరి కండక్ట్ చేయాలనుకుంటున్నాను. టౌన్ లో అప్పుడప్పుడు పెట్టాలనుకుంటున్నాను. అలాగే విలేజ్ లో పేరెంట్స్ కూడా చూపించాలనుకుంటున్నాను. సో ఈ ప్లానెట్స్ ని చూడడం ద్వారా మనకి ఈ జియోసెంట్రిక్ అబ్జర్వేషన్, హీలియోసెంట్రిక్ అబ్జర్వేషన్, అలాగే 6 మంత్స్ అబ్జర్వ్ చేస్తే రిట్రాగ్రేట్ పోర్షన్ కూడా చూడొచ్చు అనమాట. అలాగే ఈ మెజర్మెంట్స్ చాలా, అంటే బాగా బ్రెయిన్ కి ఎక్సర్సైజ్ చేసే అంత పని ఉంటది. అలాగే శారీరకంగా కూడా వర్కౌట్ ఉంటుంది అనమాట, టెలిస్కోప్ అరేంజ్ చేయడం, చూడడం అనేది. మనం చూపిస్తే వాళ్ళకి హ్యాపీ ఉండదు, వాళ్ళకి దీన్ని చెప్పి థియరీ క్లాస్ చెప్పి వాళ్ళని అరేంజ్ చేయమన్నప్పుడు తక్కువ పిల్లలతో వాళ్ళకి అప్పుడు కానీ దాని ఎక్స్పీరియన్స్, దాని యొక్క ఫీలింగ్స్ రావని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.